నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పెదవి దాటితే పృథివి దాటుతుంది. కఠోర నిజాన్నైనా కాఠిన్య వైఖరితో తెలియచేయడం సరికాదు. వాక్ స్వాతంత్రం ఉందని అనుచిత వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అవి అనర్థాలకు దారితీయవచ్చు. అందుకే వాక్ సంయమనం ఎంతో అవసరం. తేజో కిరణాలు అజ్ఞానాంధకారాన్ని ఏ రీతిన తొలగిస్తాయో అదే మాదిరిగా వాక్కు సైతం అజ్ఞానానికి చెక్ పెట్టి జ్ఞాన సంపదకు దోహదపడుతుంది. ధర్మో రక్షతి రక్షితః, సత్యం వద ధర్మం చర సత్యమేవ జయతే. ఇవన్నీ సమాజాన్ని మంచి మార్గంలో వెళ్ళడానికి దోహదపడే సూక్తులు. మానవ సంఘానికి భూషణాలుగా బాసిల్లేవి వాక్కులే. జడత్వాన్ని తుదముట్టించి చైతన్యాన్ని చిగురింపు చేసేది వాక్కు. అసలు సిసలు ఆభరణం లాంటి వాక్కును దుర్వినియోగం పరిస్తే అది పదునైన ఆయుధంలా మారి సకల అనర్థాలు కలగజేస్తుంది. మాటల నియంత్రణ, మితభాషణ ఉత్తమ చర్య. దీనినే మనం వాక్ సంయమనం అంటాం. పొంగిపోవడాలు, లొంగిపోవడాలు, వంగిపోవడాలు కాకుండా స్థిర చిత్తంతో ధీరోదాత్తుల్లా వ్యవహరించాలి. ఏ భావోద్వేగాలకు గురవ్వకుండా అవసరం మేరకు సమయానికి తగు మాట్లాడి కార్య సాధకులుగా మారాలి. అనవసర వాక్కులతో వివాదాలకు గురై అకారణ కష్టాలను కొని తెచ్చుకోకూడదు. ఇప్పటికే ఇది ప్రస్తుతం అప్పటికా మాటలాడి యన్యుల మనసులు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు శతకాకారుడు. ఉట్టి పుణ్యాన వాగ్వాదాలు, వివాదాలకు దిగి అందరూ అనర్థాల పాలవ్వడం సరికాదని శతకాకారుడి ఉద్దేశం. నిగ్రహం ఆగ్రహాన్ని జయిస్తోంది. విషమ పరిస్థితులు తలెత్తి అశాంతి వాతావరణానికి, అవాంఛనీయ ఘటనలకు దారితీసే పరిస్థితులు సంభవిస్తున్నప్పుడు విగ్రహం మాదిరి ఉలుకు పలుకు లేకుండా ఉన్నామని విమర్శలు, రెచ్చగొట్టడాలు జరిగినా సంయమ ఆ ఆయుధంతోనే అకారణ సమరంలో నిలవాలి, గెలవాలి. ధర్మానికి హాని కలిగే పరిస్థితులు తలెత్తినప్పుడు సమయస్ఫూర్తితో దానిని సరిచేయడానికి ప్రయత్నించాలి. వైద్యాన్ని, సమరాన్ని ఆఖరి అస్త్రంగానే తీసుకోవాలి. వీలైనంత వరకు శాంతియుతంగానే ఎంత జటిల సమస్యనైనా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సత్య హరిశ్చంద్రుడు ఎన్ని క్లిష్ట పరిస్థితులు తలెత్తినా సత్యాన్ని వీడలేదు, అబద్ధమో ఆడలేదు. మహాత్ముడు అహింసా మార్గంలో వెళ్లి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి చరమగీతం పాడేలా చేశాడు. సత్యం వద, నిజాన్నే పలకాలి. ధర్మం చర, ధర్మ మార్గాన్ని అనుసరించాలి. సత్యమేవ జయతే, సత్యం విజయం సాధిస్తుంది. ఈ అమృత సూక్తులు, వాక్కులు నైతిక ఉన్నత జీవితానికి మార్గదర్శకాలు. వ్యక్తిగత జీవితమైనా, సామాజిక జీవితమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ నీతి సూత్రాలు పాటిస్తే అక్కడ ధర్మం నిలుస్తుంది, గెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. చెడు వినకు, చెడును చూడకు, చెడు మాట్లాడకు. మహాత్ముడి వద్దనున్న మర్కట బొమ్మలు సూచించే ఈ నీతి సూత్రాలు సదా గుర్తుంచుకోవలసినవే, సర్వచరానీయమైనవి. వాక్ సంయమనం సత్సంబంధాలకు దోహదమవుతుంది. సరైన మాటలు, వివేకవంత ప్రవర్తన మంచి సంబంధాలను బలోపేతం చేస్తుందని పెద్దలు చెబుతారు. వాక్ సంయమనం పాటించే వ్యక్తిని విద్వాంసుడు, విద్య, వినయ సంపన్నుడి మాదిరి గౌరవిస్తారు. వాక్ సమన్వయంతో అపార్థాలు తగ్గి సమాజ శాంతికి దోహదమవుతుంది. మంచి సమాజానికి దోహదమయ్యే సత్య ధర్మ వాక్కులు మానవ సంఘం పాలిట వరభూషణాల్లా ఉంటాయి. జడత్వాన్ని తుదముట్టించి చైతన్యాన్ని చిగురింపచేసేది వాక్యే. అసలు సిసలు ఆభరణాల్లాంటి వాకును దుర్వినియోగ పరిస్తే అది పదునైన ఆయుధంలా మారి సకల అనర్థాలు కలగచేయవచ్చు. విద్యా దదాత్తి వినయం అనే సంస్కృత శ్లోకం విద్యా వినయ సంపదలను చక్కగా వివరిస్తోంది. విద్య వినయాలనిస్తుంది, వినయం అర్హతనిస్తుంది, అర్హత ధనాన్ని తెస్తోంది, ధనంతో ధర్మ పనులకు అవకాశం కలుగుతోంది.
ఈ శ్లోకం విద్య అనే మాటతో ప్రారంభమవుతుంది. అయితే విద్య ప్రాధాన్యాన్ని మాత్రమే వివరించి ఊరుకోలేదు. విద్యతో వ్యక్తిత్వం బలపడుతోందని, మనిషి సామర్థ్యం మెరుగుపడుతోందని ఈ శ్లోకం వివరిస్తోంది. విద్య ద్వారా సంక్రమించే సుఖం భౌతికంగానే కాక సర్వతోముఖంగా ఉంటుంది. వినయ సంపన్న విద్యతో ఇహ పరాలు సిద్ధిస్తాయి. మానవ హృదయాంతరాలో అంతర్లీనంగా దాక్కున్న 6 శత్రువులే అరిషడ్వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాస్తర్య గుణాలను ఎట్టి పరిస్థితిలో తలెత్తకుండా చూసుకోవాలి. ఈ దుర్గుణాలు తలెత్తితే ఆ మనిషి తల దించుకోవాల్సి వస్తుంది. కంచు మోగినట్టు కనకంబు మ్రోగున అన్నాడు వేమన. డాంబిక వాక్కులు కూడదని సహేతుక, సరళ, సరస, హాస్యాయుత సంభాషణలు ఆకట్టుకునే సంభాషణల్ని ఎల్లవేళలా పలకాలనే భావం ఇందులో కనబడుతుంది. వాక్కును పొదుపుగా వాడుకోవాలని, అందరితో మన్ననలు పొందే విధంగా వాక్కును వినియోగించాలని పెద్దలు చెబుతారు. వాక్ సంయమనం వల్ల ఎన్నో అకారణ కలహాలు ఆగిపోతాయి, భేదభావాలు తొలగిపోతాయి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం కాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగునా అని వేమన శతకం చెబుతోంది. సుత్తి కబుర్లతో కాలహారం చేసుకునేవారు, ఇతరుల కాలాన్ని హరించేవారు కొందరుంటారు. కాలం అత్యంత విలువైనది. కాలం కెరటం ఎవరికోసం ఆగవని ఆంగ్ల సామెత టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ చెబుతోంది. విలువైన సమయాన్ని వృధాభరిత వాగ్వివాదాలతో పోగొట్టుకోవడం ఒక ఎత్తైతే, కొందరు వాక్కును దుర్వినియోగం చేస్తూ అనవసర వాదనలకు దిగడమే కాక దూషణలకు, దుర్భాషలకు దిగి చిత్కార సత్కారాలకు గురవుతారు. అజ్ఞానాంధకారాన్ని తేజో సంపత్తి తొలగిస్తోంది, జ్ఞానకాంతులను వెలిగిస్తోంది. వాక్కు వల్ల అజ్ఞానం సమసిపోయి జ్ఞానం పెరుగుతుంది, జడత్వం నశిస్తోంది, చైతన్యం చిగురిస్తోంది. ఈ తరహా వాక్కులే మనుషులకు భూషణాలుగా నిలుస్తాయి. సువర్ణ రజిత ఆభరణాలు, ముత్యాల హారాలు, కెంపులు, వజ్ర వైఢూర్యాలు శరీరాన్ని మాత్రమే అలంకరిస్తాయి. అయితే మనిషి వ్యక్తిత్వాన్ని అలంకరించేది నిస్సందేహంగా వాక్కే. వాక్కును అసలు సిసలు సత్యాభరణంగా భావించవచ్చు. సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడటం అతి ప్రాధానం. వాక్ సంయమనం లేకనే దుర్యోధనుడు దురాలోచనాపరుడిగా, సభా మర్యాదలు పాటించని దుష్ట చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. మహర్షులను అవమానించి శాపాలు పొందాడు. నిండు సభలో సాధ్వీమణి మహాపతివ్రత శిరోమణిపై అనుచితంగా ప్రవర్తించి పాండవ మధ్యముడి శబతాలకు గురయ్యాడు. కురుక్షేత్ర రణరంగంలో ఘోర ఓటమి పాలయ్యారు. పాండవుల చేతిలో హతమయ్యారు. గడిచిన క్షణం విడిచిన బాణం తిరిగి రావు. అయితే శరీరానికి గుచ్చుకున్న బాణాలను తీసేయవచ్చేమో కానీ పౌరుషంగా మాట్లాడిన మాటలను గుండెల్లోంచి బయటకు తీయలేము. విద్యా వినయ సంపన్నులు, విద్వాంసులు ఏ స్థితిలోనూ సంయమనం కోల్పోరు. అపకారం చేసేవారిని సైతం దయగుణ సంపన్నులుగా మారి ఉపకారం చేస్తారు. క్రోధం, మదార్యాది దుర్గుణాలు వినాశకాలానికి దారితీస్తాయి. వినాశకాలం ప్రాప్తించినప్పుడు విపరీత బుద్ధులు పుట్టుకొచ్చి వివేక బుద్ధిని హరిస్తాయి. అన్యాయ, అక్రమ, స్వార్థ గుణాలు మనసులో ప్రవేశించి దుష్కర్ముల, దుశ్చర్యల వైపు మనసు మల్లుతుంది. అది పతనానికి దారితీస్తోంది. పశుబల శక్తితో అధికార దర్పం ప్రదర్శించి భయంకర సర్పం మాదిరి బలహీనులపై దాష్టికాలు ప్రదర్శిస్తే ఆ పాప ఫలాలు చెడని పదార్థంలా మారి పట్టి పీడిస్తాయి. ఎదుటి వ్యక్తి అకారణ నిందలకు, దూషణలకు దిగినా సంయమనం ప్రదర్శించగలిగితే అకారణ కలహాలకు దిగిన వ్యక్తి పతనం మొదలవుతుంది. ఏ కట్టెకు నిప్పుంటే ఆ కట్టే కాలి దగ్ధమవుతుందంటూ అసూయ, ద్వేష, స్వార్థ గుణాలతో ఇక ఆగ్రహావేశాలు ప్రదర్శించే వారిని వారి క్రోధమే కాల్చివేస్తుంది. దూషించే వ్యక్తి ఇదివరలో చేసుకున్న పుణ్య ఫలాలన్నీ బాధిత వ్యక్తి ఖాతాలోకి చేరుతాయి. అందుకే నీతి వర్తనుల్లా మెలగాలి. అకారణంగా ఇతరులను నిందించకూడదు, పౌరుషంగా మాట్లాడకూడదు, అవమానాలు చేయకూడదు.
శత్రువునైనా క్షమించాలని మన పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఉపకారికి ఉపకారం చేసి కఠిన చిత్తుడి ఉండేవాడానికి ఇక ములుకుల వంటి పలుకులతో ఇతరులను అవమానం చేసే వారిని దైవం క్షమించడు. అకారణంగా ప్రజలను మానసికంగా శారీరకంగా బాధలను గురిచేసే వారిని లోకం హీనాతిహీనంగా చూస్తోంది. మరోవైపు చేసిన పాప ఫలాలు చెడని పదార్థాల్లా మారి పాపాత్ములు కఠినాత్ములను పట్టి పీడిస్తాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. అనువు కాని చోట అధికులం అనరాదని పెద్దలు చెప్పారు. పెద్దల బోధనలు, సామెతలు, కథలు, కబుర్లు అన్నీ అత్యంత ప్రయోజనదాయకమైనవే. మనిషి మనుగడ ప్రశాంతంగా సాగాలంటే వాక్ సంయమనం ఎంతో అవసరమని పెద్దలు చెబుతారు. అయితే మంచితనాన్ని చేతకానితనంగా అలుసుగా తీసుకుని అనుచిత రీతిలో వాగ్బాణాలు ప్రయోగిస్తే పిల్లిని గదిలో పెట్టి కొడితే తిరగబడినట్టు వాక్ దుర్వినియోగపరులపై బాధితులు ఆగ్రహావేశాలు చెందుతారు. విద్యావంతుడైనా బలవంతుడైనా తమ విద్యా సంపద బల సంపదతో విర్రవీగడం తగదు. కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుందంటారు పెద్దలు. సద్గుణ సంపన్నులు, సదాచారం సంపన్నులకు దైవాశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. తాత్కాలిక కష్టాలు రాటు తేలడానికి దేవుడు పెట్టే పరీక్షల్లాంటివే, కాని అవి శాశ్వత కష్టాలు కావు. మేధో సంపదైనా ధన సంపదైనా ఏ సంపదైనా ఏ ఉన్నత స్థితిగతులైనా భగవత్ అనుగ్రహంతో పొందినవే. భగవంతుడు కలగజేసిన వరప్రసాద అనుగ్రహాన్ని దుర్వినియోగం చేసుకుని బలహీనులపైన సాధు పుంగవులపైన ప్రదర్శించినా వారిపై చిన్న చూపు చూసినా దేవుడు మెచ్చడు, సహించడు. దైవాగ్రహానికి గురైతే ఇక సర్వం కోల్పోవడం జరుగుతోంది. మేధోశక్తి, తేజోశక్తి, స్వీయ శక్తి ఏ బలశక్తి కలిగి ఉన్నా తాము నేర్చిన విద్యల్లో తమకంటే గొప్పవాడు ఎవరూ లేరని అహంకారం ప్రదర్శించినా, పరులను చిన్నచూపు చూసినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పంచతంత్ర బోధలు, ఇక నీతిగాథలు, చందమామ కథలు ఏం తీసుకున్నా విర్రవీగిన వ్యక్తులందరూ పాతాళానికే చేరారు. నువ్వెంత, నీ బతుకెంత, నాతో పోటీయా అన్న పరుగుల రాణి కుందేలు నత్తనడక తాబేలు చేతిలో ఘోర పరాజయం చవిచూడడానికి అహంకారం, పరాయి ప్రాణిపై చిన్న చూపే కారణం. భయంకర మహాసర్పం సూక్ష్మాతి సూక్ష్మ పీపీల కాల ధాటికి ప్రాణాలు కోల్పోలేదా? అందుకే బలవంతుడు నాకేమని పలువురుతో పలుకుటమేలా, బలవంతమైన సర్పం చలచీమల చేత చిక్కి చావదే సుమతి అని శతకాకరుడు తెలిపాడు. విద్యాగుణ సంపన్నులమన్న అహంకారంతో ఓ చదువురాని వారిని హేళన చేసి దూషించి అవమానం చేసిన వారికి దైవశక్తి, కాలశక్తి ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనకు ప్రాచీన కథ తెలియచేసింది. ఓ గ్రామంలో ఇరు రంగాల్లో ఇద్దరు మహాప్రవీణులున్నారు. ఒకరు హరికథా పితామహుడు. తన హరికథా గానంతో వీక్షకులను మంత్రముగ్ధులుగా చేయగల దిట్ట. ఆ హరికథా ప్రవీణుడు. మరో వ్యక్తి విలువిద్యలో మహామేటి. ఓ సందర్భంలో ఆ రాజ్యాన్ని ఏలే రాజు రాజప్రసాదంలో మేధో సంపన్నులకు పోటీలు నిర్వహించదల్చి తన రాజ్యంలోని అన్ని గ్రామాల్లో ఈ విషయాన్ని చాటింపు వేయించాడు. హరికథ గానం చేయడానికి హరికథ విద్వాంసుడు, బాణ విద్య ప్రదర్శించడానికి విలువిద్య ప్రవీణుడు బయలుల్లారు. అయితే ఓ నిరక్షరాస్యుడైన వ్యక్తి తాను వారితో పాటు వస్తానని సరదా పడతాడు. పలు విధాల ప్రాధేయపడినా, వారి వస్తువులన్నా మోసుకొస్తానని చెప్పినా వాళ్ళిద్దరూ ససేమేరా అంటారు. ఇదే కాక ఏం విద్య ప్రదర్శించడానికి నీవు రాజుగారి కొలువుకు వస్తావని హేళనగా మాట్లాడి దూషించి అవమానపరుస్తారు. అయితే వారి విద్యా కౌశలం చూడాలనే తపనతో వారికి తెలియకుండా రాజస్థానికి ఈ విద్యా విహీనుడు చేరుతాడు. అక్కడ తమ ప్రదర్శనను ప్రదర్శించి హరికథా దాసు ఇక విలుకాడు విలువైన బహుమతులు రాజు వద్ద నుంచి పొందుతారు. తమకు తెలియకుండా వచ్చిన విద్యా విహీనుణ్ణి హేళన చేస్తూ దూషిస్తూ తాము చెబితే వినకుండా వచ్చావని, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళుతున్నట్టు, పుల్లయ్య వేంవరం అంటూ ఎగతాళి చేశారు. వాళ్ళు ఎన్ని విధాలా హేళన చేసినా వారి విద్వత్తు, విద్యా కౌశలానికి ప్రమాణాలు తెలియచేసి వారి
సామాన్లు మోస్తూ వారి వెంట గ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గ మధ్యమంలో దొంగలు వీళ్లను ఆటకాయించారు. హరిదాసు వీలుకాడు. పొందిన బహుమతులు సొమ్ము అంతా దోచుకోవడానికి దొంగలు రెడీ అయ్యారు. వాళ్ళిద్దరినీ చెట్టుకట్టి అఘాయిత్యానికి తలపడ్డారు. అంతే, బలాఢ్యుడైన ఆ విద్యా విహూనుణ్ణి అక్కడున్న దుడ్డు కర్ర తీసుకుని దొంగలపై విజృంభించాడు. కష్టకాయంతో కండలు తిరిగిన విద్యా విహీనుడు ధాటికి తట్టుకోలేక దొంగలు పారిపోయారు. చిన్న చూపు చూసిన ఆ మేధో సంపన్నులిద్దరినీ విద్యా విహీనుడైన ఈ మొరటు వ్యక్తి కాపాడకపోతే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వాళ్ళు పొందిన బహుమతులు సొమ్ము ఏమి చెక్కు చెదరకుండా ఆ మొరటు వ్యక్తి కాపాడాడు. దీంతో సిగ్గుతో ఆ ఇద్దరు తల వంచుకున్నారు. దొంగల ముందు హరికథలు చెబితే పనిచేస్తాయా? బాణాలు వేస్తే వారు పారిపోతారు. మొరటోడి బల సంపన్నతే వారితో ఫలాయన మంత్రం పఠించేలా చేసింది. అందుకే గర్వంతో విర్రవూగకూడదని, దైవాలపై ఎల్లవేళలా భక్తి కలిగి ఉండాలి, దైవ శక్తిని తక్కువ చేయకూడదని పురాణ పెద్దలు చెబుతున్నారు. అనర్థదాయక వాగ్ దుర్వినియోగానికి అరిషడ్ వర్గాలు తోడైతే ఇక ఆ వ్యక్తి మహాపతనాన్ని మాటల్లో వర్ణించలేం. అథ పాతాళానికి చేరి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వాగ్ సంయమనం పాటించాలి. అంతర్గత శత్రువులను అంతరంగంలోనే అంతమొందించాలి. ధర్మానికి హాని తలబెట్టి సత్యానికి పాత్ర వేయాలని భావించేవారు దేవతా గణాల ఆగ్రహానికి గురవుతారు. అయితే ఆ దేవతా గణాలు పిశాచ గణాల మాదిరి వ్యక్తులను బాధించరు. పాపపు పనులకు దండన విధిస్తారు. ఈ దండన అనేది దండంతోనే, చురకతోనో, మరో ఆయుధంతోనో ఉండదు. తొలుత ఈ తరహా వ్యక్తుల బుద్ధిని హరిస్తారు. బుద్ధి, వివేక జ్ఞానం కోల్పోయినప్పుడు విపరీత బుద్ధులు పుడతాయి. ఇవి వినాశనానికి దారితీస్తాయి. పలుకుల ములుకులతో పరులను హింసించువాడు క్షీణచంద్రుడి మాదిరి దినదినంగా క్షీణిస్తూ దురావస్థల పాలవుతాడు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.